వారు చేసే నిరహార దీక్షకు మద్దతు తెలుపుదాం. వారు చేసే నిరహార దీక్ష మద్దతు తెలుపుదాం. మేనేజర్ మొండి వైఖరి నశించాలి. రమణ సస్పెండ్ పెట్టి ఎత్తివేయాలి. లాలి అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం. కండక్టర్ డ్రైవర్లపై ఆధిపత్యం చులు నశించాలి. డ్రైవర్లు కండక్టర్లపై ఆధిపత్యం చులు నశించాలి. మేనేజర్ వారు ఆధిపత్యం డిపోలో జేఏసీ తరఫున నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఎస్వి రమణ గారికి మద్దతుగా సిపిఎంఎల్ మహిళా సంఘాలు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కూడా ఈవేళ ఇక్కడ మద్దతు తెలియజేయడానికి రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఏలేశ్వరం ఆర్టీసీ డిపోలో ఇక్కడ మేనేజర్ గారు ప్రతిసారి కూడా కండక్టర్ను, డ్రైవర్తో ఎవరినో ఒకరిని వాళ్ళకు ఉన్నటువంటి జీవోలను కూడా వ్యతిరేకిస్తూ ఆయన చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఏంటండి మరి ఈ పరిస్థితి? ప్రతిసారి కూడా ఈ యొక్క కార్మికులు, ఆర్టీసీ కార్మికులు నిరసనలు తెలియజేయడం, అలాగే నిరహార దీక్షలు తెలియజేయడం ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. మళ్ళా కొద్ది రోజులకి వాళ్ళు దాన్ని విరమించుకుని మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల్లో జాయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ పద్ధతిలో డిపో మేనేజర్ గారు మార్చుకోవడం మంచిదని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈవేళ ప్రతి కార్మికుడు, ఆర్టీసీ డ్రైవర్ అవనే, కండక్టర్ అవనే అందరూ కూడా పేదవాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. వీళ్ళు ఏమన్నా ధనవంతుల కుటుంబాల నుంచి ఎవరికి రాలేదు. కానీ వాళ్ళ పొట్ల మీద కొట్టే ఈ సస్పెండ్ రేట్ ఏదైతే ఉందో అది రేపటికి ఎప్పటికైనా అది మీకే ప్రమాదిస్తుందని మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున తెలియజేస్తూ ఉందాం. ఎందుకంటే దీనికి మీరు సస్పెండ్ వేయడానికి కదా సరైనటువంటి అర్థం, కారణాలు లేకుండా వాళ్ళకు ఉండేటువంటి జీవాలను కూడా పక్కన పెట్టి మీరు మీ ఇష్టానుసారంగా వ్యవహారం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధానాలు మార్చుకోకపోతే మరి మీ పై అధికారులు మీకు చెప్తున్నారు, మీరే చేస్తున్నారు, మరి మాకు అర్థం కావడం లేదు. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే మీరు మీ డిపోలో బస్సులు కూడా సరైనటువంటి కండిషన్ అయినటువంటి బస్సులు లేవు. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం, చాలా పరిస్థితులు, చాలా దారుణమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం. కానీ మేము లెటర్ పెట్టి ఇక్కడ రోడ్డు పరిస్థితి ఏంటని సమాచార చట్ట ప్రకారంగా మేము లెటర్ పెడితే ఆ రోడ్డు మొన్న ఈ మధ్య కాలంలో వేసారు. ఆ రోడ్డు కూడా పూర్తిగా కొనసాగలేదు. ఆ గేటు వరకు కూడా సరిగా వేయలేదు. ఇక చాలా అవకతవకలు ఉన్నాయి. ఇక్కడ మహిళలకి సరైనటువంటి టైంలో వాళ్ళు గర్భిణీ స్త్రీల సమయంలో వాళ్ళకి సెలవులు ఇవ్వకపోవడం, కండక్టర్లకు చాలా వేధింపులు గురి చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతులన్నీ కూడా మీరు మార్చుకుని మీరు ఈ ఆర్టీసీ యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తే రేపొద్దుట జరిగేటువంటి ఉద్యమాలు తీవ్రతానికి మీరే కారణం అవుతారు. అవసరమైతే మొత్తం బస్సులన్నీ కూడా నిలుపుదల కూడా అవే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఎప్పటికైనా మీ పద్ధతులను మార్చుకుని ఈ యొక్క శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మీరందరూ సరైనటువంటి మద్దతు తెలియజేసి డిపో మేనేజర్ గారు ఇప్పటికైనా ఈ సస్పెండ్ రేటు ఎత్తివేస్తారని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున నేను తెలియపరుచుకుంటూ ఇక్కడ మేము మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి ఇక్కడ అందరూ మా మహిళా కార్మికులందరికీ కూడా నేను సంపూర్ణ అభినందన తెలియజేస్తా. ఇంతటితో కార్యక్రమం సెలవు తీసుకుంటున్నాను. డ్రైవర్ గారిపై విధించినటువంటి అక్రమ సస్పెన్షన్లకు నిరసనగా మరి గత 16 రోజులుగా నిరసన తెలుపుతున్నాం. ఎర్ర బ్యాడ్జీలతో, గేటు మీటింగులతో నిరసన కార్యక్రమాలు జరపడం జరిగింది. మరి యాజమాన్యం నుండి సరైనటువంటి స్పందన లేకపోయేసరికి గత 6 రోజులుగా మరి రిలే నిరాహార దీక్షలు కూడా జరపడం జరిగింది. మరి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ సాధన కోసం మేము చేస్తున్నటువంటి
ఈ ఉద్యమానికి మద్దతుగా వినోద్ మిశ్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గారు అయినటువంటి కుసిరెడ్డి గణేష్ గారు మరి తన బృందంతో ఈవేళ వచ్చి శాంతియుతంగా జరుగుతున్న మా పోరాటానికి మద్దతు పలికారు. ఆయన చాలా ఉద్యమాలు జరిపినటువంటి స్ఫూర్తున్నటువంటి ఒక గొప్ప ఏలేశ్వరానికి సంబంధించినటువంటి గొప్ప సంఘానికి నాయకుడైన మరి ఆయన ఈవేళ ఈ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజుని మరి మహిళలందరితోటి వచ్చి ఇక్కడ మహిళా ఉద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మరి చక్కగా తెలియజేసి మా న్యాయ పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు మేము జేఏసీ ఏలేశ్వరం డిపో తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో వదిలేస్తున్నాం. ఏం మాట్లాడతారా? సిపిఎంఎల్ వినోద్ మిశ్రా అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘ మరి నాయకురాలిని. ఈరోజు ఎస్పి రమణ గారు మరి 16 రోజులుగా ఆయన నిరాహార దీక్షలో కూర్చోవడం చాలా మరి బాధాకరమైన విషయం. ఇప్పుడు ఏంటంటే ఏలేశ్వరం డిపోకి అది అలవాటుగా వాళ్ళు ఒక చరిత్రలో మిగిలిపోయేలాగా మరి ఏలేశ్వరం డిపో మేనేజర్ గారు ఆయన ఎక్కడికి మారిపోయినా సరే కానీ చరిత్రలో మిగిలిపోయేలాగా వీళ్ళందరినీ కూడా ఆయన చాలా హింసించడం చాలా మరి ఆలోచించవలసిన కారణం. ఈరోజు ఎంతోమందిని మేము మరి ఆయన సస్పెండ్ చేయడం, మేము వచ్చి నిరసన తెలియజేయడం అది కరెక్ట్ కాదు. మరి ఇప్పటికైనా సరే డిపో మేనేజర్ గారు ఎవరినైతే ఆయన వాళ్ళ వల్ల తప్పు ఏదన్నా ఉంటే మరి చర్చలు జరిపించి వాళ్ళకి ఒక పనిష్మెంట్ అంటూ ఇవ్వాలి తప్ప కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసి వాళ్ళు పొట్టమే కొట్టడం మరి డిపో మేనేజర్ గారికి అది పద్ధతి కాదు. ఈ పద్ధతులు మార్చుకోకపోతే మరి ఉద్యమాలు కూడా తీవ్రతంగా అయ్యి ఎవరైతే ఈ కార్మిక సంఘం ఉందో మొత్తం అంతా కూడా ఎగతాడిగా నిలబడి మరి కలెక్టర్ ఆఫీసు కూడా ముట్టడించడం జరుగుతుంది. ఈరోజు ఆయన కుటుంబం కలాలంటే 1000 రూపాయలు చొప్పున కలాలంటే సంవత్సరానికి 12,000 కలాలి. దగ్గర అతనికి 20 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఇంకా అప్పుడు 2,40,000 రూపాయలు నష్టపోతున్నాడు సుమారుగా. మరి డిపార్ట్మెంట్కి 295 రూపాయలు నష్టం చేశాడని చెప్తుంది యాజమాన్యం. మరి అతని దగ్గర 2,40,000 కట్ చేస్తుంది కదా. మరి డ్రైవర్ల సస్పెన్షన్ వెంటనే రద్దు చేయాలి. డ్రైవర్ సస్పెన్షన్ వెంటనే రద్దు చేయాలి. రమణ గారు డ్రైవర్ సస్పెన్షన్ వెంటనే రద్దు చేయాలి. మహిళల ఐక్యత డ్రైవర్ల సస్పెన్షన్ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా.